అమరావతిలో జరుగుతున్న అవినీతికి సంబంధించి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్గా ఒక ఛాలెంజింగ్ అయితే చేశారు. ఆ ఛాలెంజింగ్ ఏంటి, దాని యొక్క పర్యవసానాలు ఏంటి, ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి ఆయనతోనే మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే. సో పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్గా వేశారు మీరు, అంటే అంత టార్గెటెడ్గా ఈ విషయంలో మీరు ఫోకస్డ్గా పెట్టుకోవడానికి ఏంటి రీజన్, ఎక్కడ అవినీతి జరిగిందని మీరు భావిస్తున్నారు, దాని యొక్క ఆధారాలు రుజువులు ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? ఈ రోజున లిక్కర్ స్కామ్ జరిగిందని 1,00,00,000 కోట్ల రూపాయల స్కామ్ అని మొదట చెప్పి దాని తర్వాత అది 35,000 అని ఈ రోజున 3,500 అని చెప్తూ దానిని మిథున్ రెడ్డి గారిని జైల్లో పెట్టి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డి కృష్ణమోహన్ గారిని, ధనంజయ రెడ్డి గారిని, వీళ్ళందరినీ జైల్లో పెట్టేసేసి జగన్మోహన్ రెడ్డి బిగ్ బాస్ అని ఆయన అరెస్ట్ చేస్తామని ఇదేదో కథలు చెప్తున్నారు. అసలు స్కామ్, మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కామ్. అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కామ్ మన భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ఏర్పాటు చేయడానికి భూములు కావాలి. భూమి కావాలంటే ప్రభుత్వ భూమి, లేకపోతే రైతుల దగ్గర నుంచి భూమి కొనాలి. రైతుల దగ్గర నుంచి భూమి కొనడానికి 2013 భూసేకరణ చట్టం ఉంది. ఆ 2013 భూసేకరణ చట్టం ప్రకారం మీరు రైతుల దగ్గర నుంచి భూమి కొంటే దాదాపు 35,000 ఎకరాలు సేకరించారు కదా. ఆ 35,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి కొనాలంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం 3,000 కోట్లతో కొని ఇచ్చేది. ఒకవేళ రైతులు మార్కెట్ రేటుకి మా దగ్గర మేము దీనికి సుముఖంగా లేము, 2013 భూసేకరణ చట్టం అయితే మేము నష్టపోతున్నాం అంటే, ఈ రోజున మీ ఓపెన్ మార్కెట్లో ఎంత విలువ ఉందో దానికి రెట్టింపు నేను ఇస్తానని కనుక చంద్రబాబు నాయుడు ఆఫర్ చేసినట్టయితే 7,000 కోట్లతో మొత్తం 35,000 ఎకరాలు కొనొచ్చు. లేదు అలా కూడా నేను వ్యవసాయం చేసుకుంటానే రైతు ఎవరన్నా ఉంటే, బాబు నువ్వు రాజధానికి 1 ఎకరం ఇవ్వు, ఇవే పంటలు పండే భూమి రాజధాని బయట 2 ఎకరాలు ఇస్తానని ఒక ఆఫర్ చేసి ఉండొచ్చు. సో మొత్తం 6,000-7,000 కోట్లతో మొత్తం రాజధాని భూమిని చంద్రబాబు నాయుడు గారు కైవసం చేసుకునే అవకాశం ఉండేది. ఆ ఆప్షన్ ఉపయోగించకుండా ఆయన ల్యాండ్ పూలింగ్ చట్టం అనేది ఒకటి తీసుకొచ్చారు. ఆ ల్యాండ్ పూలింగ్ చట్టం ఏం చెప్తుందంటే, రైతు కనుక 1 ఎకరా భూమి ఇస్తే ప్రభుత్వ ఖజానా రాజధాని కోసము ఆయనకి 1,250 గజాల స్థలం ఇస్తారు రాజధానిలో. అంటే 1 ఎకరాలో 4,840 గజాలు ఉంటాయి. 1,250 అంటే 25%. రైతులకి 25% ఇస్తామంటున్నారు. రోడ్లు, భవనాలు, పార్కులు, అమ్యూనిటీస్, పేదలకు ఇళ్ల పట్టాలు 50% తీస్తారు. సో 75% పోతే 25% మిగులుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ 25% భూమి విలువ 5,00,000 కోట్లు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అన్నమాట, అది నేను అన్నమాట కాదు, మీకు అది వినిపిస్తాను నేను. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో ఒకసారి మీకు వీడియో పంపిస్తాను, ప్లే చేయండి. సో చంద్రబాబు నాయుడు ఏమంటున్నారంటే, ఈ 25% భూమి విలువ 5,00,000 కోట్లు అంటున్నారు. సో ఇది 25% భూమి విలువ 5,00,000 కోట్లు అయితే ఇది కూడా 25% కాబట్టి దీని విలువ కూడా 5,00,000 కోట్లు. సో 7,000 కోట్లతో మీరు భూమి కొన్నట్టయితే రైతులకు ఈ భూమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ 5,00,000 కోట్లు ప్రభుత్వ ఖజానాకు వచ్చేది. ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఈ 5,00,000 కోట్లు రైతుల పేరులో దూరిన రియల్ ఎస్టేటర్లకి, అలాగే తెలుగుదేశం నాయకులకి, చంద్రబాబు నాయుడు తొత్తులకి పంచిపెట్టే చట్టమే ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం. ల్యాండ్ పూలింగ్ చట్టం అంటే ఏంటంటే, ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని దోచి ప్రైవేటు వ్యక్తులకి దోచిపెట్టే చట్టమే ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం. ఈ చట్టం తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ఈ రోజున మిథున్ రెడ్డి అరెస్ట్ అంటాడు, లిక్కర్ స్కామ్ అంటాడు. ఏంటి 5,00,000 కోట్ల స్కామ్ ఎక్కడ? నువ్వు చెప్పే 3,500 కోట్ల స్కామ్ ఎక్కడ? సో పవన్ కళ్యాణ్ గారు అవినీతి కోసము, అవినీతి నిర్మూలన కోసం పార్టీ పెట్టానని కాకినాడ లేదో షిప్ పట్టుకుని సీత షిప్ అన్నారు కదా. ఇంత పెద్ద అవినీతి జరుగుతుంటే దీని మీద మౌనంగా ఎందుకున్నావు అని పవన్ కళ్యాణ్ గారికి నేను ఒక ఛాలెంజ్ చేశాను. మొన్న ఫుడ్ డౌన్ కూడా చేశారు కదా ఆయన, అంటే రైతులకు సంబంధించి అంగీకారం ఉంటే తీసుకోండి, లేకపోతే వద్దని ఫుడ్ డౌన్ చేశారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు రైతులకు సంబంధించి అంగీకారం ఉన్నా కానీ ఇక్కడ కట్టే భవనాలు ఎవరివి? హైకోర్టు కానీ, సెక్రటేరియట్ కానీ, లేకపోతే అసెంబ్లీ కానీ, ప్రభుత్వ భవనాలు కానీ ఎవరివి భవనాలు? ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే ప్రజలవి. ప్రజల భవనాలు ఈ భూముల్లో కడితేనే ఈ భూమి విలువ పెరుగుతుంది, అంతేనా? 5 కోట్ల మంది ప్రజల భవనాలు ఈ భూమిలో కడితేనే ఈ భూమి విలువ పెరుగుతుంది. ఈ భూమి విలువ పెరగడానికి 5 కోట్ల మంది ప్రజలు కారణమైనప్పుడు ఆ లాభం 5 కోట్ల మందికి చేరడం కరెక్టా? ఈ భూములు ఇచ్చిన రైతులకు చేరడం కరెక్టా? ఎవరికి వెళ్ళాలి?
ప్రతి పౌరుడు అమరావతిలో భూమి రేటు పెరిగితే ఆ లాభం ప్రతి పౌరుడికి పంచే బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుది. ఎందుకంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏం చెప్తాడు? రాగద్వేషాలకు అతీతంగా, భయం కానీ పక్షపాతం కానీ లేకుండా నేను పరిపాలన కొనసాగిస్తాను, అధికరణ శుద్ధితో. మరేంటి ఈయన ప్రభుత్వ 5 కోట్ల మందికి చెందాల్సిన సంపాదన తీసుకెళ్లి 29,000 మందికి తన తొత్తులకి దోషపడతాడేంటి? దీన్ని పవన్ కళ్యాణ్ ఎట్లా ఊరుకుంటున్నాడు? ఊరుకోక కదా సార్. ఫస్ట్ ఏమన్నాడు పవన్ కళ్యాణ్? రైతులు మీరు ఎవరు భూములు ఇవ్వద్దన్నాడు. 6 నెలలు అయిపోగానే చార్టెడ్ ఫ్లైట్తో పత్తిపాటి పుల్లారావు, మళ్ళీ అలాగే ఆయన పేరేంటి కామినేని శ్రీనివాస్తో వచ్చి చంద్రబాబు నాయుడు కలిసి ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ బాగుందన్నావు. మళ్ళీ ఏమన్నావు? కర్నూలు నా మనసుకు రాజధాని అన్నావు, విశాఖపట్నం రాజధాని అయితే బాగుండేది అన్నావు, అమరావతి ఒక గేటెడ్ కమ్యూనిటీ అయిపోయింది అన్నావు. ఆ తర్వాత మళ్ళీ 3 రాజధానుల ప్రకటనగా నువ్వేం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాలి. ఎందుకంటే కర్నూలులో ఉంటే బాగుంటుంది అన్నాను, వైజాగ్లో ఉంటే బాగుంటుంది అన్నాను, ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ అయిపోయింది అన్నాను. మా ఆలోచనకు దగ్గరగా నువ్వు తీసుకొచ్చావు కాబట్టి అభినందనలు చెప్పాల్సింది పోయి 3 రాజధానుల ప్రకటన తీసుకొస్తానని నువ్వు కంచెలు దూకి పోలీసుల మీద చిందులేసి ఈ వైఖరి ఏంటి సడన్ గా ఎట్లా మారిపోయింది? ఎన్నికలు అయిపోయిన 4 రోజులకే నీకేమన్నా వాటా ఉందా దాంట్లో? ఇది అయిపోయిన తర్వాత ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత కొన్నాళ్ళకి వైసీపీ కూడా ఎన్డీఏలో చేరుతుందని ఒక ఊహాగానాలు వచ్చినాయి. మీలాంటి విలేకరు వెళ్ళి పవన్ కళ్యాణ్ ఒక క్వశ్చన్ అడిగాడు, ఏమండి వైసీపీ కూడా ఎన్డీఏలోకి వెళ్తుందంట కదా, ఒకవేళ వైసీపీ ఎన్డీఏలోకి వెళ్తే మీరు వైసీపీలో ఉంటారా, వైదొలుగుతారా అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటారు తెలుసా? మేము బీజేపీతో పొత్తు పెట్టుకున్నది 3 రాజధానుల ప్రకటన రద్దు చేయించడం కోసము. 3 రాజధానుల సిద్ధాంతం ఉన్న వైసీపీ ఎన్డీఏతో కలిస్తే మేము బయటకు వచ్చేస్తాము అన్నాడు. అసలు విషయం అప్పుడు కక్కేశాడు. పొత్తు ఎందుకు పెట్టుకున్నాడు అంటే ప్రత్యేక హోదా కోసం కాదు, పోలవరం కోసం కాదు, రైల్వే జోన్ కోసం కాదు, కడప ఉక్కు కర్మాగారం కోసం కాదు, వెనుకబడిన జిల్లాల నిధుల కోసం కాదు, ఓడరేవుల కోసం కాదు, 3 రాజధానుల ప్రకటన రద్దు చేయించడం కోసం. నీకేముంది అక్కడ అమరావతిలో? ఎందుకంత తహతహలాడుతున్నావు? కాబట్టి ఇవన్నిటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారికి నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా. ఈ రోజు ఉదయం నేను గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి ఒక లేఖ రాయడం జరిగింది. ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం అనేది ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ చేసిన లిక్కర్ చట్టం ఇది ఒకటే. ఆయనేమో పాత ఢిల్లీ లిక్కర్ చట్టం ఉండగా దాన్ని నిర్మూలించి కొత్త ఢిల్లీ లిక్కర్ చట్టం తీసుకురావడం వల్ల ప్రభుత్వ ఖజానాకి 664 కోట్ల రూపాయలు నష్టం చేకూర్చాడు. కాబట్టి అది అవినీతి అని ఆయన మీద మీరు కేసు పెట్టారు. ఈడీ సిబిఐ ఆయన విచారణ చేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇక్కడ కూడా 2013 భూసేకరణ చట్టం ఉండగా కేవలం 3,000 కోట్లతో ఈ భూమి మొత్తం కొనే అవకాశం ఉండగా అది కొనకుండా, లేదా మార్కెట్ రేటుకి రెట్టింపించినా కానీ 7,000తో కొనే అవకాశం ఉండగా అది కూడా ఉపయోగించుకోకుండా ల్యాండ్ పూలింగ్ అని చెప్పే చట్టం తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన 5 లక్షల కోట్ల రూపాయలు మీరు ప్రైవేట్ వ్యక్తులకు దోషి పెడుతున్నారు. అక్కడ అరవింద్ కేజ్రీవాల్ ఏం చేశాడు, ఇక్కడ చంద్రబాబు నాయుడు అదే చేశాడు. ఇక్కడ దీని మీద సిబిఐ విచారణ జరిపించాలని గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి 4 పేజీల లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ రాసిన పిదప ఆ లేఖ రసీదుతో, సో ఇందాక చంద్రబాబు నాయుడు 5 లక్షల కోట్లు అన్నప్పుడు ఆ వీడియో ప్లే చేయాలి, ఈ రసీదు కూడా ప్లే చేయాలి. ఈ రసీదు రిజిస్టర్ పోస్ట్ చేసి ఈ రసీదు చేతబట్టి 5 మందిని నేను ఛాలెంజ్ చేస్తున్నా. 5గురిని. ఎవరు సార్? దీనిని ఈ ఖజానా పరిరక్షణ ఛాలెంజ్ అనేది రాష్ట్ర ప్రజలందరూ అనుసరించాలని ఈ ఛాలెంజ్ ఇస్తున్నా. మొదటిగా నేను ఛాలెంజ్ చేసేది అవినీతి నిర్మూలన కోసం పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారిని నేను రాసినట్టే మీరు కూడా గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖ రాయండి అని ఆయనకి ఈమెయిల్ పెట్టి ఆ లేఖ నమూనా కూడా ఆయన పార్టీ ఆఫీస్కి పంపించడం జరిగింది. సో ఆయన దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఆ సంతకాలు చేసి గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి ఆయన లేఖ రాస్తే అమరావతి అవినీతిలో ఆయనకు వాటా లేదని నేను నమ్ముతాను. లేకపోతే అమరావతి దోపిడీలో ఆయనకు కూడా వాటా ఉందని నేను భావిస్తాను. అలాగే నేను 5గురు ఎవరెవరికైతే ఛాలెంజ్ చేశానో నా తోటి మిత్రులు, అంటే వాళ్ళ అనుమతి లేకుండా నేను వాళ్ళ పేర్లు ప్రస్తావిస్తున్నాను, వాళ్ళ అనేది భావించకూడదు. చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి సిఏ నాగార్జున రెడ్డి గారు, అలాగే చార్టెడ్ అకౌంటెంట్ కమ్ పొలిటికల్ అనలిస్ట్ అయిన కేఎస్ ప్రసాద్ గారు, తిప్పరాజు రమేష్ బాబు గారు, అనగానే రామ్ ప్రసాద్ గారు, వీళ్ళ 5గురికి నేను ఛాలెంజ్ చేయడం జరిగింది. మీరు ఈ లేఖ నమూనా ప్రింట్ చేసుకుని డౌన్లోడ్ చేసి సంతకాలు చేసి రిజిస్టర్ పోస్ట్ చేసి ఆ రిజిస్టర్ పోస్ట్ రసీదు చేత పట్టుకుని మీరు మరో 5గురిని ఛాలెంజ్ చేయండి. ఆ 5గురులు ఎవరైనా సరే ఛాలెంజ్ స్వీకరిస్తే వాళ్ళు కూడా ఈ లేఖ రాసి వాళ్ళు కూడా రిజిస్టర్ పోస్ట్ చేసి ఆ రసీదు చేత పట్టుకుని వాళ్ళు మరో 5గురిని
ఛాలెంజ్ చేస్తారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి రాష్ట్రం మొత్తం ప్రతి పౌరుడు ఆంధ్రప్రదేశ్ ఖజానాన్ని పరిరక్షించుకుందామనే బాధ్యతతో గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖ రాస్తే టన్నుల్లో ఆయన దగ్గరికి లేఖలు వెళ్తే ఆయన సిబిఐ విచారణకి ఈడీ విచారణకి ఆదేశించే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఖజానా నష్టపోకుండా ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ ఖజానాకు వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు దోచుకోకుండా ప్రభుత్వ ఖజానాకు వచ్చి ప్రజలు లాభపడే అవకాశం ఉంటుందని ఈ ఛాలెంజ్ చేపట్టడం జరిగింది. రైట్ సార్, మీరు అంటున్న దాని ప్రకారం మీది అభ్యోగమా, ఆధారాలు ఉన్న విషయమా, ఎట్లా దీన్ని ఎలా పరిగణ? అభ్యోగం ఎలా అంటారు మీరు? ఆ రోజున మార్కెట్ రేట్ ఎకరా 10 లక్షలు, ఎకరా 20 లక్షలు పెట్టి కొంటే 35,000 ఎకరాలకి ఎంత అవుతుంది? 7,000 కోట్లు. ఇప్పుడు చంద్రబాబు నాయుడే చెప్తున్నాడు కదా దీని విలువ 5 లక్షల కోట్లని. 5 లక్షల కోట్లు ఎందుకు ఇస్తున్నావు నువ్వు? సో చంద్రబాబు నాయుడు గారే 5 లక్షల కోట్ల అవినీతి అంటున్నప్పుడు 7,000 కోట్లతో కొనగలిగా 5 లక్షల కోట్లు ఎందుకు ఇస్తున్నాడు? అది ఆధారం కదా. అలాగే మీరు అసైన్డ్ భూములు ఉన్నాయి, అసైన్డ్ భూములు మీరు పూలింగ్ ఎలా ఇస్తారు? అసైన్డ్ భూములు పూలింగ్ ఇవ్వకూడదు. కాబట్టి ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇది అవినీతి అంటున్నాం. ఈ ఛాలెంజెస్ స్వీకరిస్తారని నమ్ముతున్నారా? నమ్ముతున్నారా లేదా అనేది ఆయన ఇష్టం. నాకు దీంట్లో వాటా లేదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ఆయన ఛాలెంజ్ స్వీకరించకపోతే అమరావతి దోపిడీలో ఆయనకు వాటా ఉందని. ఎందుకంటే ముందేమో భూములు ఇద్దు అన్నాడు, తర్వాత వచ్చి మళ్ళీ 6 నెలలకే ఏం మంత్రాంగం జరిగిందో ఏమైందో ఏం మాయ పెట్టారో కానీ ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ బాగుందన్నాడు. ఆ తర్వాత 3 రాజధాని, కర్నూలు రాజధాని అన్నాడు, విశాఖపట్నం రాజధాని అన్నాడు. జగన్మోహన్ రెడ్డి దానికి అనుగుణంగా 3 రాజధానులు తీసుకొస్తే 3 రాజధానులు ఎట్లా చేస్తామన్నాడు. అలాగే బీజేపీతో పొత్తెందుకు పెట్టుకున్నామయ్యా అంటే ఏమంటున్నాడు, మేము 3 రాజధానుల ప్రకటన రద్దు చేయించుకోవడం కోసం అన్నాడు. అలాగే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే ఈయన రోడ్డు మీద డొల్లాడు. ఎందుకు? ఇవన్నీ చూస్తే ఏంటి మనకు కనబడేది కనెక్షను? ఏంటి వీళ్ళిద్దరి మధ్యలో జాయింట్ కనెక్షను? ఆయనకి ఏమి కలెక్షన్ లేదని నిరూపించుకోవాలనుకుంటే ఆయన లేఖ రాయాలి. కాదు సార్, ఓన్లీ ఇక్కడ కరప్షన్ త్రూనే రిలేషన్షిప్ ఉందని ఎందుకు అనుకోవాలి సార్? అంటే రాజకీయాలు నాకు ఉంటాయి కదా. అంటే ఏంటి రాజకీయాలు అంటే మరి నేను ఎవడెళ్ళి కాకినాడలో సిద్ధషిప్ అనమన్నాడు? కాకినాడలో సిద్ధషిప్ ఎందుకన్నారు? అనకూడదు కదా. రైట్. కాకినాడలో అవినీతి జరిగిపోయింది, మా ప్రభుత్వం బియ్యం దోచుకెళ్ళిపోతున్నారు అని సిద్ధషిప్ అన్నారు కదా. 5 లక్షల 5 కోట్లు 5 లక్షలకు సంబంధించిన బియ్యం అవి. దానికేమో సిద్ధషిప్ అన్నావు. 5 లక్షల కోట్లు జరుగుతుంటేనేమో సైలెంట్ గా ఉన్నావు. ఏంటి మతలవు? అలాగే ఇది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఈ ఛాలెంజ్ని చేపట్టాలి. ప్రతి ఒక్క పౌరుడు, మీరు కూడా ఆంధ్రప్రదేశ్ పౌరుడే ఉన్న ప్రతి ఓటరు ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ లేఖ గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి రాయాలి. 5 మిత్రులకు ఛాలెంజ్ చేయాలి. లేదా గ్రామాన శిబిరాలు పెట్టి సంతకాలను సేకరణ చేసి అవన్నీ రిజిస్టర్ పోస్టులో పంపాలి. రిజిస్టర్ పోస్టులో మాత్రమే పంపాలి.